ఇప్పుడు నేను మొత్తం చెప్పిన తర్వాత మీకే అనిపిస్తుంది. అవును, అది ఫులిష్గా అనిపిస్తుంది. అంటే ఆ కేసు ఎలా పెట్టారో అని. ఇప్పుడు ఈ కేసు రేపు జడ్జి దగ్గరికి తీసుకెళ్ళామనుకో, జడ్జి ఫస్ట్ ప్రశ్న అడిగేది అదే, హౌ కమ్ ది జగన్మోహన్ రెడ్డి ఆర్ పేర్ని నాని ఆర్ విడదల రజని విల్ రెస్పాన్సిబుల్ ఫర్ ది యాక్సిడెంట్, హూ డ్రోవ్ ది వెహికల్ అట్ ద టైమ్ ఆఫ్ యాక్సిడెంట్, డ్రైవర్. దెన్ డ్రైవర్ ఈజ్ ఓన్లీ రెస్పాన్సిబుల్. సో ప్రభుత్వం పోలీసులు మొట్టికాయలకు రెడీగా ఉండాలి కోర్టుకు వెళ్తే కనుక, హైకోర్టు దాకా వెళ్తే. హైకోర్టు దాకా ఎందుకు వెళ్తారు? నాకు తెలిసి మెజిస్ట్రేటే రిమాండ్ తీసుకునే అవకాశం ఉండదు. అబ్సల్యూట్లీ మెజిస్ట్రేటే రిమాండ్ తీసుకోరు 100%. నాకు తెలిసి వీళ్ళు రిమాండ్ పెడతారని కూడా నేను అనుకోవటంలా. ఎందుకు అంటే ఇప్పుడు ఈవెన్ డ్రైవర్ మీద కూడా నేను చెప్తున్నాను సార్, డ్రైవర్ మీద కూడా 105 వస్తుంది, ర్యాషన్ నెగ్లిజెంట్ డ్రైవింగ్ వస్తుంది, 106 రాదు డ్రైవర్ మీద కూడా. ఎందుకు డ్రైవర్కి అసలు సింగయ్య ఎవరో తెలియదు కదా, ఎవరికి తెలియదు. అతను చంపాలనే ఉద్దేశం తనకి ఎందుకు ఉంటుంది? కేసులో ఉన్న వాళ్ళకి ఎవరికి ఆయన ఎవరో తెలియదు, ఎవరికి తెలియదు. ఈవెన్ డ్రైవర్ కూడా హీఈస్ ఓన్లీ పనిషబుల్ చార్జబుల్ అండర్ సెక్షన్ 105 సబ్ క్లాస్ 1 ఆఫ్ బిఎన్ఎస్ మాత్రమే. మిగతా ఏ సెక్షన్స్ ఈవెన్ 49 ఎందుకు వర్తిస్తుందండి? 5-6 కలిసి చేశారు యాక్సిడెంట్. 49 కూడా పెట్టారు. నాకు చెప్పండి సార్, 5-6 కలిసి యాక్సిడెంట్ చేశారా? బ్యాంక్ రాబరీ అంటారా? 10 మంది కలిసి చేస్తారు. పోనీ ఎవరైనా ఒకళ్ళని బలాత్కారం చేశారా? 5-6 కలిసి చేస్తారు. ఒక మర్డర్ చేశారా? 5-6 కలిసి యాక్సిడెంట్ చేస్తారా సార్? అంటే చెప్పండి, 5-6 కలిసి యాక్సిడెంట్ చేస్తారా? 5-6 కలిసి ఒక వ్యక్తి మర్డర్ చేయొచ్చు. కానీ ఒకపాటి చెప్పండి, సింగయ్య అనేటువంటి వ్యక్తికి వీళ్ళకి ప్రీవియస్ ఎనిమిటీ ఉంది. వీళ్ళందరూ కూడా ఈ మీటింగ్ లో జగన్మోహన్ రెడ్డితో కాన్స్పిరసీ అయ్యి అతను చంపాలనే ఉద్దేశంతో ఆయన కారు కింద వేసి చంపారని రాయండి ఎఫ్ఐఆర్. దట్ ఈస్ ది మ్యాటర్. మీ కేసుకు సస్టైనబిలిటీ ఉంటుంది. అది వదిలేసేసి డ్రైవర్ అంటే అనుకోకుండా అది మా ర్యాషన్ నెగ్లిజెన్స్ తోటి అంటే డ్రైవర్ యాక్సిడెంట్ చూసుకోకుండా డ్రైవర్ కూడా కొన్ని వందల మంది తమ కారు కింద తమ జగన్మోహన్ రెడ్డి వాళ్ళ నాయకుడు వస్తున్నాడు అనే కారు మీద కొన్ని వందల మంది కారు ఎక్కి ఆయనకి విష్ చేయాలని పూలదండలు వేయాలని ఒక ప్రయత్నం చేస్తున్నప్పుడు ఆ కారు దగ్గర ఏ కారు కింద ఏ టైర్ కింద ఎవరు పడతారో నోబడి నోస్ సార్, నోబడి యాంటిసిపేట్. అవుట్ ఆఫ్ కంట్రోల్. పైగా మీరు ఆ వీడియో చూస్తే అందుకని జగన్మోహన్ రెడ్డి అందుకని ఇట్ ఇస్ నోబడీ విల్ కంట్రోల్, ఇట్స్ అవుట్ ఆఫ్ కంట్రోల్, టోటల్ అవుట్ ఆఫ్ కంట్రోల్. అందుకని పోలీసులు జగన్మోహన్ రెడ్డి లాంటి వ్యక్తో లేకపోతే ఎవరైనా సరే ఒక వివిఐపి వెళ్తున్నప్పుడు ఆ బండి చక్రాల కింద పడకుండా ఆ బండి చక్రాల చుట్టూ వలయంగా ఏర్పడి వచ్చే వాళ్ళని 1 by 1 వాళ్ళని రోపు పెట్టి 1 by 1 ఏర్పాటు చేసి సెక్యూరిటీ కల్పించాలి. ఒకవేళ సెక్యూరిటీ కల్పించలేని పరిస్థితుల్లో అసలు మీటింగ్కే ఎవరిని అనుమతించకూడదు. ఒకవేళ మీటింగ్ పర్మిషన్ ఇస్తే మీరు సెక్యూరిటీ కల్పించాలి. ఒకవేళ వాళ్ళు హైకోర్టుకి వెళ్తే జగన్మోహన్ రెడ్డి హైకోర్టు ఈ కండిషన్స్ అన్ని పెడుతుంది. మీరేమో జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన దానికి పర్మిషన్ లేదు అంటారు. పర్మిషన్ లేకుండా చేస్తుంటేనేమో ఆయన ఆపలేదు. ఆపకపోగా అక్కడ జరిగినటువంటి ఇన్సిడెంట్స్ మళ్ళీ ప్రభుత్వం దాన్ని రాజకీయంగా వాడుకుంటుంది. దీన్ని ఏమంటారు? పాలిటిక్స్ చేయటం అనరా? అంతే కదా, మీరు ఆపుండాల్సింది. ప్రభుత్వం ఆపుంటే సింగయ్య చనిపోయేవాడు కాదేమో. సింగయ్య అక్కడ దాకా రాకుండా 100% చనిపోయేవాడు. ఒకవేళ ఆపకపోయినా ఆ కార్లు టైర్ల దగ్గర ఎవరెవరు ఉంటున్నారు ఆ కార్ల చుట్టూ జగన్మోహన్ రెడ్డి చుట్టూ సరే అనుకుందాం సార్, నేనే మాట్లాడుతున్నా. ఈ రాష్ట్రంలో జగన్మోహన్ రెడ్డి ఫస్ట్ ఆఫ్ ఆల్ మాజీ ముఖ్యమంత్రి తీసి పక్కన పడేయండి, ఆయన ఒక పౌరుడు కదా, బికాస్ హీఈస్ లివింగ్ హియర్. అవును, జగన్మోహన్ రెడ్డి పొద్దున్న బ్రేక్ఫాస్ట్ తినేటప్పుడు బ్రేక్ఫాస్ట్ లో వాడే ఉప్మాకు కూడా ట్యాక్స్ కడుతున్నాడుగా, కాఫీ తాగుతుంటే కాఫీకి ట్యాక్స్ కడుతున్నాడుగా, ట్యాక్స్ రేపొద్దున నిన్న ఒక కారు కొంటే ఆ కారు జిఎస్టీ ఆంధ్రప్రదేశ్ కి జిఎస్టీ వస్తుందిగా. మీరు నిన్న 400 కోట్ల రూపాయలు అని చెప్పేసి యోగా చేసి కార్యక్రమం చేసిన ఆ 400 కోట్ల యోగాలో జగన్మోహన్ రెడ్డి డబ్బులు నా డబ్బులు కూడా ఉన్నాయిగా, ట్యాక్స్ కట్టిన డబ్బులు ఉన్నాయి కదా. మరి జగన్మోహన్ రెడ్డి ఆ సందర్భంలో ఆ ప్రయాణం చేసేటప్పుడు ఎవరైనా అభిమాన రూపంలో వచ్చి గట్టిగా ఒక కత్తితో పొడిస్తే ఏమైపోయేది? ఆ విధమైనటువంటి జరగకుండా ప్రివెంట్ చేయాల్సింది ప్రభుత్వమే కదా. ఆ మాట ఆందోళన వైసీపీలో వ్యక్తమవుతోంది. ఏదో కుట్ర చేస్తున్నారా అనే భయం వాళ్ళు వ్యక్తం చేస్తున్నారు. ఆ ఆందోళన కూడా రప్పరప్ప బోర్డు పట్టుకున్న అబ్బాయి వైసీపీ అబ్బాయి. అలాగే రేపొద్దున ఏదైనా ఒక ఇన్సిడెంట్ జరిగి ఒక టీడీపీ కార్యకర్త లేకపోతే జనసేన కార్యకర్త అక్కడికి వచ్చి ఏదైనా ఇన్సిడెంట్ చేస్తే రేపొద్దున ఒక ప్రతిపక్ష నాయకుడు మీద ప్రాణానికి హాని జరిగితే దానికి బాధ్యత వహించాల్సిన ప్రభుత్వమే కదా అంటున్నా. రేపు నాకైనా సరే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న ఆధార్ కార్డు ఉన్న ప్రతి ఒక్క వ్యక్తికి వాళ్ళ ప్రాణానికి భరోసా ఇవ్వాల్సినటువంటి బాధ్యత మీది. ఈవెన్ నేను అక్యూజ్డ్ అయినప్పటికీ ఆ ప్రభుత్వం ఆ బాధ్యత, పోలీసులు ఆ బాధ్యత విస్మరించి కేవలం వీళ్ళు ప్రభుత్వ అనుమతి తీసుకోకుండా ప్రొసెషన్ చేశారు, మీటింగ్ చేశారు, మాకేం సంబంధం లేదని కూర్చుంటే అల్టిమేట్ గా హూ హోల్డ్స్ రెస్పాన్సిబిలిటీ టుమారో?
సింగయ్య చనిపోవడానికి కారణం రాష్ట్ర ప్రభుత్వం, పోలీసులే. దిస్ ఇస్ మై ఫైనల్ స్టేట్మెంట్. బికాస్ దే ఫెయిల్ టు ప్రివెంట్. రేపొద్దున ఇలాంటి ఇన్సిడెంట్ జరగకుండా ఆపాల్సినటువంటి బాధ్యత ప్రభుత్వానిది. మీరు కాదు కూడదు అంటారా, ప్రభుత్వం మీటింగ్ పెట్టుకొని మాకు మీటింగ్ పర్మిషన్ రానిపోద్దు, మీటింగ్ రానిపోద్దు, ఎవరిని రానిపోద్దు. లేదా గవర్నమెంట్ దగ్గరికి వెళ్ళి, కోర్టు దగ్గరికి వెళ్ళి పర్మిషన్ తెచ్చుకోమనండి. ఒకవేళ మీటింగ్ పెట్టుకుంటే జగన్మోహన్ రెడ్డికి సెక్యూరిటీ ఇవ్వాల్సిన బాధ్యత మీదే.